ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫోకస్ ఆన్ యువర్ ఎవ్రీ డే అనే సబ్జెక్ట్ మీద మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. సో, మనకి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రాజేష్ సార్‌కి, మై గ్రేట్ లైఫ్ కోచ్, మై మెంటర్ అయినట్టు రాజేష్ సార్‌కి గుడ్ మార్నింగ్ అండి. సో, ఫోకస్ ఆన్ యువర్ ఎవ్రీ డే అనే ఈ టాపిక్‌ని మనకివ్వడానికి నళిని మేడం గారు చాలా సిద్ధంగా ఉన్నారండి. నేను మేడం గారిని ఆహ్వానిస్తున్నానండి. నళిని మేడం ప్లీజ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్ తిరుమల గారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్లైన్ మెంటర్ కోచ్ గురు రాజేష్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ ఆల్ ఎస్ఎంఎస్ టీమ్ మెంబర్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఈ రోజు నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మై గ్రేట్ అప్లైన్ మై గ్రేట్ మెంటర్ రాజేష్ అన్నయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎస్ ఫ్రెండ్స్ నా పేరు నళిని. నేను వెస్టేజ్ లో స్టార్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు బీబీబీ ట్రైనింగ్ బిజినెస్ బిల్డింగ్ బేసిక్స్ ఆఫ్ బిజినెస్ బిల్డింగ్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మరి నాకు మరొకసారి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ టాపిక్ నేర్చుకోక ముందు అంటే ఏదైనా సరే మనం ఈ టైటిల్ చూడగానే చాలా అందరికీ ఎగ్జైట్మెంట్ ఉండదు కదండి. మరి నిన్న కూడా అలానే మనం గ్రేట్ 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 ట్రైనింగ్ తీసుకున్నాం. ఎస్ ఈ రోజు కూడా మనం మరి ఎక్కడున్నాం ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి తెలుసుకోబోయే ముందు మరి అందరికీ వెల్కమ్ టు ద జూమ్. అందరికీ వెల్కమ్ అండి. ఇంకెవరైనా అటెండ్ అవ్వకపోతే ఫాస్ట్ గా సీనియర్స్ జస్ట్ కాల్ చేసి అటెండ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కోర్ టీమ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు కాల్ చేసి అటెండ్ చేయండి. ఎవ్రీడే మనం మన టీంలో ఎవరున్నారు, ఎవరు అటెండ్ అయ్యారు అనేది చూసుకుంటూ మనం కాల్ చేసి అటెండ్ చేసుకోవటం అనేది సీనియర్స్ గా మన బాధ్యత. నేను ప్రతిరోజు అందరికి మిస్డ్ కాల్ ఇస్తాను. ఎస్ ఎవరు అటెండ్ అయ్యారో అటెండ్ అవ్వలేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని టీమ్స్ కూడా చక్కగా మనం అటెండెన్స్ పెంచుకుంటూ వస్తున్నాము. చాలా మంచి విషయం ఇది. మనందరం కూడా ఫోకస్ పెట్టాము జూమ్ మీద అనేది మరి అర్థమవుతుంది. చక్కగా 70+ అటెండ్ అవుతున్నాం. మరి అలానే ఈ రోజు ఆన్ టైమ్ లో అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. అలానే చక్కగా నిన్నంతా కూడా మరి వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో అందరికీ, ఫీల్డ్ వర్క్ టీమ్ వర్క్ చేసిన అందరికీ కంగ్రాట్స్ అండి. అలానే చక్కగా జనవరి మంత్ ఫోకస్ తో వర్క్ చేసి టైటిల్ సాధించినటువంటి ఫ్రెండ్స్ కి ఫస్ట్ మన ఆర్ఆర్ టీం నుంచి గోపి గారు బ్రాంజ్ డైరెక్టర్ గా అచీవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ సార్. మరి మా టీం నుంచి కూడా మరి 3 టైటిల్స్ రావటం జరిగింది. ఇటు బ్రాంజ్ డైరెక్టర్ గా తిరుమల గారు అండ్ వెంకట్ గారు. కంగ్రాచులేషన్స్ తిరుమల గారు అండ్ వెంకట్ గారు. అలానే మరి పట్టుదలతో వర్క్ చేస్తూ ఒక జాబ్ లో ఉండి టైం కుదరని పరిస్థితిలో కూడా మరి రోజుకు ఒక 2 అవర్స్ ఎవ్రీడే 2 అవర్స్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తూ మరి సెకండ్ అచీవ్మెంట్ మరి రెండవ ప్రమోషన్ లోకి వచ్చిన మా తిరువూరు సారీ మా జగ్గయ్యపేట లీడర్ మాస్టర్ వినోద్ సార్కి కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. ఎవ్రీడే చక్కగా మీరు టీమ్ ను ఫాలోఅప్ చేస్తూ టీమ్ ను గైడ్ చేస్తూ చక్కగా మీరు వర్క్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. మీరు త్వరలో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఐపీఎల్ అయితే తీరాలని కోరుకుంటున్నాను. ఎస్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ అచీవర్స్ అందరికి 8%, 12% అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అలానే ఈ మంత్ ఎవరైతే గోల్ పెట్టుకుని టైటిల్ కోసం వర్క్ చేస్తున్నారో అందరికీ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. నాకు ఈ రోజు మరొకసారి మీ ముందుకు రావడానికి ఇచ్చిన అవకాశానికి మై గ్రేట్ అప్లైన్ రాజేశ్వరికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎస్ ఫ్రెండ్స్ మనం నిన్న చూసాం కదా టైటిల్ ఫోకస్ ఆన్ యూ ఎవ్రీడే. ఫ్రెండ్స్ నేను ఈ టాపిక్ అనేది నిజంగా నాకు కూడా సూట్ అవుతుంది అని అనిపించింది. మరి సార్ నాకు ఇవ్వగానే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి నిజంగా ఫోకస్ 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 ఎప్పుడు కూడా మనం ఇప్పుడు చక్కగా అన్మ్యూట్ అవుతున్నారు. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. తిరుమల గారు మీకు కూడా కోహోస్ట్ ఇచ్చాను. ఓకే థ్యాంక్ యూ. ఎస్ అండి ఫోకస్ మనకి మనం 4F గురించి వింటూ ఉన్నాం. 4F లో ఏంటండి? ఫైర్, ఫెయిర్, ఫ్రెండ్లీ నేచర్, ఫోకస్ కదా. అందులో ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనకు తెలిసిన విషయం. ఏ పనిలోనైనా మనం ఫోకస్ ఉండాలి. ఏ చిన్న వర్క్ లోనైనా మనం ఫోకస్ గా ఉండాలి.
ఈవెన్ లేడీస్‌గా మన దగ్గరకొస్తే ఆఖరికి వంట చేసే విషయంలో కూడా మనం చాలా ఫోకస్డ్‌గా వంట చేస్తాం కదండీ! ఎక్కడైనా మనం కొంచెం దాన్ని నిర్లక్ష్యంగా ఉన్నామంటే అసలు మొత్తం గూడా పాడైపోతుంది. కదా! చిన్న చిన్న పనుల్లో కూడా ఎంత ఫోకస్‌గా వర్క్ చేయాలి. తెలియకుండానే మనం అక్కడ ఫోకస్ పెడతాం. ఫోకస్ అనేది చాలా అవసరం ప్రతి విషయాల్లో. మరి మన బిజినెస్‌కొచ్చేసరికి లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. మనం పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవటానికొచ్చాము. 1,00,000 ఇన్‌కమ్ అనేసి మనం అందరం కూడా టార్గెట్ పెట్టుకున్నాం. చాలా మంది ఎవరిని కదిపినా 1,00,000, 1,00,000, 1,00,000 నిజమే. ఎందుకంటే మనకి ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నెలకి రూ. 1,00,000 ఇన్‌కమ్ సంపాదించకుండా ఎవ్వరికి కూడా మనం ముందుకు వెళ్ళలేం ఎవరం కూడా. మన లైఫ్‌ని లీడ్ చేయటం చాలా కష్టం. కదండీ! యెస్. మన పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫ్యామిలీని చక్కగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి తీసుకురావాలంటే రూ. 1,00,000 అనేది కూడా చాలా తక్కువ ఇవాళున్న పరిస్థితుల్లో. అయితే మరి మనం అందరం కూడా ఫస్ట్ స్టెప్ మనం 1,00,000 అని పెట్టుకున్నాం. కదండీ! 1,00,000 అయితే దానికన్నా ముందు ఒక 50,000 దానికన్నా ముందు 25,000 మరి మనం వింటూ ఉన్న 6/6 స్ట్రక్చర్‌లో మరి ఫస్ట్ స్టెప్‌గా మనం జస్ట్ ఒక 15,000 నుంచి 40,000 వరకు మనం వెళ్ళే వెళ్ళే గోల్ అనేది మనం షార్ట్ టర్మ్ గోల్‌గా పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎవరైతే అటెండ్ అవుతున్నారో మరి 5% 8% 12% అందరూ కూడా మరి ఫస్ట్ ఫోకస్ ఏంటండి? ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. ఒక 15,000 ఇన్‌కమ్ తీసుకోవాలి ఫస్ట్. దాన్ని మనం 6/6 స్ట్రక్చర్‌లో ఎట్లయితే మనం మూడో స్టెప్‌లో చెప్తున్నామో 40,000 ఇన్‌కమ్‌లోకి వెళ్ళాలి. అంటే స్ట్రాంగ్ బ్రాంజ్ అవ్వాలి. కదండీ! ఫస్ట్ మనం ఏం చేస్తాం? మన గోల్ ఎక్కడుంటుంది? మన ఫోకస్ ఎక్కడుండాలి? మిడ్ టర్మ్. మిడ్ టర్మ్ గోల్‌లో మనం ఫోకస్ పెట్టాలి. యెస్. మరి అలా మనం మిడ్ టర్మ్ గోల్ అచీవ్ చేయాలి ఫస్ట్. తర్వాత మనం షార్ట్ టర్మ్ గోల్‌ని అచీవ్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ అన్‌మ్యూట్ అవ్వకండి ప్లీజ్. ఆ! యెస్ అండి. మన ఫోకస్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గోల్ అచీవ్ చేయాలి. ఎవరైతే మనం అటెండ్ అయ్యున్నాం 5% మరి 8%, 12% షార్ట్ టర్మ్ గోల్‌ని అచీవ్ చేయాలి. దాని మీద ఫోకస్ పెట్టాలి. తర్వాత మిడ్ టర్మ్ గోల్‌ని అచీవ్ చేయాలి. మరి దాని మీద ఫోకస్ పెట్టాలి. కదండీ! అంటే ఏదైనా మన షార్ట్ టర్మ్ గోల్ అవ్వనివ్వండి, మిడ్ టర్మ్ గోల్ అవ్వనివ్వండి, లాంగ్ టర్మ్ గోల్ అవ్వండి. ఏదైనా మనం ఫోకస్, ఫోకస్. గోల్ మీద ఫోకస్ పెట్టాలి అంటే మనం వర్క్ మీద ఎవ్రీ డే ఫోకస్ చేయాలి. యెస్ అండి. ఫోకస్ ఆన్ యూ ఎవ్రీ డే. మరి ఈ విషయంలో నేను కొంత ఇంప్లిమెంట్ చేశాను. ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్ళటం జరిగింది. అది మీకు నేను ప్రెజెంట్ చేస్తాను. యెస్. మరి మనం ఫోకస్ పెట్టేటప్పుడు ఫస్ట్ మన ఫోకస్ ఎక్కడుండాలంటే యెస్ అండి. మన కంపెనీ మనకిస్తున్నటువంటి మరి మంత్లీ ఇచ్చే ఆఫర్స్‌తోనే స్టార్ట్ చేసేద్దామండి మనం. మనం ఫోకస్ ఎక్కడ పెట్టాలండి. ఎందుకంటే ఒక ఐడీ క్రియేట్ చేసుకొని మనం బిల్లింగ్స్ మన మన డౌన్‌లైన్స్‌ని తీసుకువెళ్ళినా, మనం వెళ్ళినా కూడా మనం అక్కడ చక్కగా క్లారిటీగా మనం ఎక్కడ ఏ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, కంపెనీ ఏ స్కీమ్స్ వచ్చింది, ఈ నెల ఏ ఆఫర్స్ పెట్టింది అనేది మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం. అది మన డౌన్‌లైన్స్ కూడా తెలియచేయాలి కదా! యెస్. మరి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవి తెలుసుకుందాము. మన కంపెనీ ఇచ్చినటువంటి ఈ ఫిబ్రవరి మంత్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా. ఫిబ్రవరి మంత్ ఆఫర్స్. చక్కగా ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని మన డౌన్‌లైన్స్‌కి గైడ్ చేయాలి. మరి వీటి మీద మనం ఫోకస్ పెట్టాలండి. ఎందుకంటే ఎంత పీవీ చేస్తే మనకి ఏ ఆఫర్స్ వస్తాయి. యెస్ అండి. మనకెప్పుడు కూడా రెగ్యులర్‌గా మన కంపెనీ ఇచ్చేటటువంటి మరి గ్రేట్ ఆఫర్ సీఎన్‌సి 100 పీవీ కన్సిస్టెన్సీ‌గా చేస్తే, మరి మనకి నాలుగో నెల వచ్చే రూ. 2,515 వోచర్ రెగ్యులర్‌గా మనకి వస్తూ ఉంటుంది. అది మనము నిజంగా ఇది చాలా కీలకమైన విషయము. చాలా వాల్యుబుల్ అన్నమాట. ఎందుకంటే 100 పీవీ అనేది మనం ఎందుకు చేస్తాం కన్సిస్టెన్సీ అండి? 100 పీవీలో మనకి మోర్ బెనిఫిట్స్ ఒస్తాయి. 100 పీవీస్‌లో మోర్ బెనిఫిట్ ఒస్తుంది. కాబట్టి మనం దాన్ని గైడ్ చేయాలి మన టీమ్‌కి ఎవ్వరైనా సరే. ఎందుకంటే జస్ట్ ఒక 3000 అబోవ్ కొనుక్కొని ఇల్లంటూ ఉండదండి. కదా! ఎవ్వరిని మనం కదిలించినా మీరు మంత్లీ ఎంతండి మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారంటే 4,000 అంటారు, 5,000 అంటారు. ఇంకా ఎక్కువే చెప్తారు చాలామంది. ఒక నలుగురున్న ఇంట్లో కంపల్సరీగా మనం 4, 5,000 అనేది మనం పర్చేజ్ చేస్తాం. మరి మనకిక్కడ కన్సిస్టెన్సీ అనేది ఎంతండి? ఒక 3-3 మాక్సిమం ఒక 3,300, 3,400 ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేసిన వెంటనే మనం ఈ సీఎల్‌సీలోకనేది వెళ్ళిపోతాం. 100% మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 100 పీవీ అనేది మనం సజెస్ట్ చేయాలి.
ఇందులో చక్కని బెనిఫిట్ ఉంటది. ఇది 2-14 వరకు ఇది మరి కొనసాగుతూ ఉంటది కన్సిస్టెన్సీ. అదే న్యూ జాయినింగ్స్‌కైతే మంత్ ఎండింగ్ వరకు సీఎన్‌సీలోకి కౌంట్ అవుతారు. మంత్ ఎండింగ్ వరకు వాళ్ళకి అవకాశం ఉంటది. న్యూ జాయినింగ్స్‌కి. వాళ్ళు ఒకే బిల్‌లో చేయాలి. ఇది కూడానండి కొంతమంది నా టీమ్‌లో కూడా చాలా మంది డౌట్ రైజ్ చేస్తా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, 2 తారీఖు నుంచి 14 తారీఖులోగా ఈ సీఎన్‌సీ అనేది ఉంటుంది. సీనియర్స్ అందరూ కూడా ఈ డేట్‌ల్లో కంప్లీట్ చేసుకోవాలి. అది 2 బిల్సా, 3 బిల్సా, ఎన్ని బిల్స్ అయినా పర్వాలేదు. ఓకేనా? అదే మన న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరినైనా మనం ఐడీ ఇచ్చి జాయిన్ చేసుకుంటున్నామంటే 14 తర్వాత మంత్ ఎండింగ్ వరకు వాళ్ళు ఒకే బిల్లులో సీఎన్‌సీ అనేది కంప్లీట్ చేయాలి. అది 100 పీవీ అయినా లేదా 60 పీవీ సీఎన్‌సీ ఉంటది అది కూడా. ఇది కొంచెం నోట్ చేసుకోండి. అని చాలా మంది అడుగుతున్నారు. మా టీమ్‌లో మరి మీ టీమ్‌లో కూడా ఉండున్నారేమో. 14 తర్వాత 2, 3 బిల్స్ అయినా కొత్త వాళ్ళకి అవకాశం ఉంటదేమో అనుకుంటున్నామండి. అందుకే మిస్ చేసుకున్నాం అనేవాళ్ళుంటారు. కాబట్టి వాళ్ళు మనం గైడ్ చేయాలి. 14 తారీఖు తర్వాత ఒకే బిల్లులో జాయినింగ్ అనేది ఒకే బిల్లులో జరగాలి. 100 ఆర్ 60 పీవీ. ఓకే. చక్కగా మనం ఇది 4 నెలలు మనకి 4 నెలల తర్వాత వచ్చే ఆ వోచర్‌ని మనం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది మనకి సీఎన్‌సీ ఆఫర్ అండి. మనకి ఎవ్రీ మంత్ ఉంటుంది. అయితే ఈ 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ మనకి రూ. 2,500 ఇచ్చే వోచర్‌తో మనం ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా మంచి ఆఫర్ అనేది మనకి కంపెనీ ఇవ్వటం జరిగింది. గత 6, 7 నెలలుగా మనకిది రన్ అవుతూ ఉంది. అదేంటి అంటే, ఈ 4 నెలలు కంప్లీట్ చేసుకున్న తర్వాత, నాలుగో నెల ఎండింగ్‌లో మీకొచ్చే రూ. 2,515 వోచర్‌కి ప్రొడక్టే కాకుండా చూడండి మనకి హోమ్ అప్లయెన్సెస్ కిచెన్‌కి ఉపయోగపడే కొన్ని ఐటెమ్స్ ఇవ్వటం జరుగుతుంది కంపెనీ. ఒకటి మిక్సీ, ఇంకోటేంటంటే ఇదిగోండి చూడండి బ్రెడ్ టోస్టర్ అన్నమాట ఇది. ఇట్లా మనకి ఇవి కూడా తీసుకోవచ్చు. మనం ఎక్స్‌ట్రా కొంత మనీ అంటే టోస్టర్‌కైతే 200 మిక్సీకైతే 700 అలా పే చేసి, మనం ఆ యొక్క వస్తువులు గూడా తీసుకునే అవకాశం ఉంది. ఇది మనకి ప్రతి నెల ఉంటుంది ఫ్రెండ్స్. యెస్ అండి. ఇది మనం కన్సిస్టెన్సీ అనేది మన 100% మనం చక్కగా మన టీమ్‌లో డ్రైవ్ చేయాలి. యెస్ అండి. ఇంకపోతే మనం రీపర్చేజ్‌కొచ్చే ప్రొడక్ట్స్ అండి. ఫ్రీ ప్రొడక్ట్స్ మనం చూడండి మనకి ప్రతి నెల కూడా మనకి కంపెనీ పెట్టే ఆఫర్స్ మనకి 4,000 దగ్గర రూ. 1,000 దగ్గర నుంచే మనకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది 10% ఇవ్వటం జరుగుతుంది కదా! ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రూ. 1,000 న్యూ పర్సన్స్‌కైతే ఒక 1000కి ఏమీ రాదండి. అది యాక్టివేషన్‌లోకెళ్ళిపోతుంది. సీనియర్స్ ఎవ్వరైనా సరే ఒక 1000 దగ్గర నుంచి మనం అంటే రెండో బిల్లు నుంచి ఒక రూ. 1000 దగ్గర నుంచి మనకు కంపెనీ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఒక రూ. 1000కైతే 2 సోప్స్ ఉన్నాయి. 900 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఒక మ్యాటిక్ ఆర్ షాంపూ. తర్వాతొచ్చేసి మనకి 2,850 రూపీస్ పర్చేజ్ చేసుకున్నట్లయితే ఒక జెటాటీ ఆర్ చార్కోల్ ఫిల్ ఆఫ్ మాస్క్. తర్వాత 4,000 వర్త్ ఆఫ్ అంటే మనీ అండి. ఇది మనీ. పీవీ కాదు మనీ. మనీకి వాళ్ళు కౌంట్ చేస్తారు. 4,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్ సోపు అనేది ఇవ్వటం జరుగుతుంది. అలానే అగ్రి ప్రొడక్ట్స్‌లో 4,000కి చక్కగా 82 సెట్ 3 బాటిల్స్ సెట్ ఇస్తారు. తర్వాత మనకి రూ. 6,750 పర్చేజ్ చేస్తే గనక మనకి హ్యూమికార్ 82 అర లీటర్ బాటిల్స్ వస్తాయి. ఇవి చక్కగా నోట్ చేసుకొని టీమ్‌కి గైడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనకి న్యూ జాయినింగ్ ఆఫర్‌లో ఎవరైనా 100 పీవీ మనం న్యూ జాయినింగ్ అనేది జరిగితే వాళ్ళకి చూడండి ఇక్కడ మనకి ఆహ్, 2 హెల్త్ ప్రొడక్ట్స్ అండి. ఇది నాకు అసలు ఒకటి ఫ్రీ గ్లూకో హెల్త్ అనుకుంటాను. ఇంకొకటొచ్చేసి మరి ఐరన్ ఫోలిక్. ఇలా ఈ 2 కూడా మనకి న్యూ జాయినింగ్ స్కీమ్‌లో ఉన్నాయి. తర్వాత అలానే 2,100 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ తీసుకుంటే గనక ఒక మనకి పంచతులసి కానీ లేదా మన ఒక కెరటిన్ షాంపూ ఇలా ఫ్రీ ఉన్నాయండి. ఇంకా చక్కగా మనకి వెలినో, డాగార్డెన్, తర్వాత మెస్ల్ ఆఫ్ మిలాన్, స్కిన్ ఫార్ములా 9 ఈ ప్రొడక్ట్స్ మీద అద్భుతమైన ఆఫర్ ఉందండి. చక్కగా మనం దీన్ని ఆర్డర్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇది చూసి. ఏదో ఎవరైనా చేయొచ్చు కదా! అనేసి. ఆ!
వాయిస్ రావట్లే మేడం. సారీ అండి, వెనక్కి వెళ్ళిపోయింది షేరింగ్. ఓకే, వస్తుందిగా తిరుమల గారు, వస్తుందా? ఓకే ఫ్రెండ్స్. స్క్రీన్ వస్తుంది మేడం, స్క్రీన్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, చక్కగా మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ కూడా వీటి మీద కూడా మనసు పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. మనకి స్కిన్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్న సొల్యూషన్ అది. స్కిన్ ఫార్ములా 9, తర్వాత మెస్ట్ ఆఫ్ మిలాన్, కలర్ కాస్మెటిక్స్, అవన్నీ మేకప్ కిట్స్ చాలా బాగుంటాయి, అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవి గనక మనం 3500 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ మనం గనక పెట్టుకుంటే, ఆర్డర్ పెట్టుకుంటే, ఒక బెడ్షీట్ విత్ 2 పిల్లోస్ అన్నమాట. చక్కగా బూమ్స్ అని మంచి క్వాలిటీ కంపెనీ ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీ, అది ఫ్రీ ప్రొడక్ట్ అయినా బెస్ట్ క్వాలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి ఆఫర్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మంత్. తర్వాత ఎస్ అండి, గుడ్ న్యూస్, నిజంగా గుడ్ న్యూస్. ఎవరైతే 8%, 10%, 12%, 60 ఉన్నారో వారు బ్రాంజ్ కి రావటానికి 5 కి, 8 కి, 12 కి మళ్ళీ ఈ మంత్ అద్భుతమైన అవకాశం ఇచ్చింది కంపెనీ. అయితే చూడండి, మరి లాస్ట్ మంత్ కన్నా ఇది చాలా మనకి బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గుడ్ న్యూస్ అదే సారీ, ఎక్స్ట్రా 100 PV ఆన్ జాయినింగ్. మనం ఎవరినైతే 100 PVతో జాయిన్ చేస్తాం, అది February 2 టు మరి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు ఉందండి. మన బిజినెస్ మంత్ అంతా కూడా ఈ ఆఫర్ ఉంది. అందరూ కూడా అద్భుతంగా దీన్ని యూటిలైజ్ చేసుకుని ఈ మంత్ మరి మరింత టైటిల్స్ తెచ్చుకునే అవకాశం అండి. ఎవరినైనా మనం జాయిన్ చేసి 100 PV చేయించామంటే డబల్ వచ్చేస్తాయి, 200 వచ్చేస్తాయి. ఎస్, ఎవరైనా సరే ఈ నెల టార్గెట్ చేసుకుని టైటిల్ సాధించే వాళ్ళు సాధించండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే నా సలహా, నాకు తెలిసి సీనియర్స్ ఎవరైతే అంటే బ్రాంజ్ తర్వాత సిల్వర్, గోల్డ్ ఎవరైతే ఉన్నారో సైడ్ వాల్యూమ్ కి ఇవి ఉపయోగపడవు ఫ్రెండ్స్. 100 PV ఉపయోగపడవు. వాళ్ళకి యాక్చువల్ PV ఇమేజ్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే లెవెల్ అచీవ్, మామూలుగా బ్రాంజ్ అచీవ్ చేయాలని అనుకుంటారో, లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఉపయోగం. ఇంకా మనం ఏం చేయొచ్చు, చక్కగా మన డౌన్ లైన్ లో మరి బ్రాంజ్ని మనం క్రియేట్ చేసుకుని మన టైటిల్స్ ని మార్చుకునే అవకాశం. సిల్వర్ నుంచి గోల్డ్, గోల్డ్ నుంచి స్టార్, ఇంకా మన ఇష్టం ఎంత అయినా మనం టార్గెట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇలా 100 PVs డబల్ PVs రావటం వల్ల. ఇంకోటి ఏంటంటే వీలున్నంత వరకు సెల్ఫ్ PVలో మనం చేసే డబల్ PVని కొంచెం నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. డబల్ PVs అంటే సెల్ఫ్ PVలో ఎవరైనా సరే, సారీ, మన సీనియర్స్ కి రావులేండి ఇవి ఇప్పుడంతా కూడా కొత్త వారికే కాబట్టి ఎస్, నో ప్రాబ్లం. ఎస్ ఫ్రెండ్స్, దీని మీద ఫోకస్ చేయండి. అందరికీ టైటిల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ నెల మాత్రం 100% మన SMS టీమ్ లో మరి తర్వాత మార్చి నెల మనం ఛాంపియన్స్ డేకి మోర్ అచీవ్మెంట్స్, మోర్ రికగ్నిషన్స్ అనేది జరగాలి. ఫోకస్ పెట్టండి. ఎస్ అండి, ఇవి మనకి మనకి ఈ మంత్ ఆఫర్స్. ఎస్, మళ్ళీ వచ్చేద్దాం మన టాపిక్ లోకి. ఫోకస్ ఆన్ యూ ఎవ్రీ డే. ఫోకస్ ఆన్ యూ ఎవ్రీ డే. ఎస్ అండి, మన బిజినెస్ లో మనం ఎవ్రీడే ఫోకస్ పెట్టవలసిన అంశాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. అలా ఫోకస్ పెట్టి మనం వర్క్ చేస్తే అనుకున్నది సాధించగలం. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్, అది మీకు నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఎస్ అండి, ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ యూ ఎవ్రీడే జూమ్ మీటింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ మన సక్సెస్ అనేది జూమ్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కరోనా టైంలో ఏదైనా ఈ రోజు మాట్లాడుతున్నాను, నేను కొంత నా అంతట నేను ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకోవటానికి వెళ్ళగలిగాను, ప్లాన్ షో చేయగలిగాను అని అంటే ఫస్ట్ నేను నేర్చుకున్నది, ఫస్ట్ నేను ప్రయారిటీ ఇచ్చింది జూమ్ కి. ఎస్ అండి, ఎవ్రీడే జూమ్ అనేది ఉండేది. ప్రతిరోజు ప్లాన్ షో. ఎస్ అండి, పవర్ అకాడమీ జూమ్ అనేది స్టార్ట్ చేసి మన గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ పవర్ అకాడమీ జూమ్ స్టార్ట్ చేసి ఎవ్రీడే ప్లాన్ షో ఇచ్చేవారండి. ఎవ్రీడే ప్లాన్ షో అలాగా నేను ఎవ్రీడే అటెండ్ అవ్వటం అనేది నేర్చుకున్నానండి. ఫోకస్ పెట్టాను జూమ్ మీటింగ్ మీద. ఎందుకంటే మనకి ప్రతిరోజు వినటం వల్ల అది ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో ప్రింట్ అయిపోద్ది కదా. మనం
వర్క్ లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఫోకస్ ఆన్ ఎవ్రీడే జూమ్ అండి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదండి. ఎవ్రీడే జూమ్. ఎందుకంటే మన బిజినెస్ లో సక్సెస్ అవ్వటానికి కావాల్సిన గైడెన్స్, నాలెడ్జ్ అన్నీ కూడా మనకి జూమ్ లోనే వస్తాయి కదా! మరి మనం ఒక్కరమే అటెండ్ అవుతే అయిపోతుందా? లేదు. మన టీమ్ ని అటెండ్ చేయటం మీద ఫోకస్ పెట్టాలి. మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటాం కదండీ! ఒక టార్గెట్ నేను 10% పర్సన్స్‌ని అటెండ్ చేయాలి. 10, 25 చేయాలి. 25, 30 చేయాలి. నేనైతే ఫోకస్ పెట్టానండి ఫస్ట్ జూమ్ మీటింగ్ పైన. ప్రతి ఒక్కరికి మిస్డ్ కాల్ ఇచ్చి అటెండ్ చేయటం. వారి నుంచి వారి టీమ్‌ని అటెండ్ చేసేలాగా టార్గెట్ చేయటం. ఇలా మనం ఎవ్రీడే ఫోకస్ పెడితే గనక మన సక్సెస్ జూమ్ నుంచే స్టార్ట్ అవుతదండి. జూమ్ నుంచే స్టార్ట్ అవుతది. చూడండి మనం చక్కగా ఒక 35-40 మెంబర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఇవాళ 70కొచ్చేసాం కదా! మరి మనం మరింత ఫోకస్ పెట్టామంటే ఎవరి టీమ్ మీద వాళ్ళు జూమ్ మీటింగ్ అటెండెన్స్ మీద ఫోకస్ పెట్టామంటే, మనం ఈ మంత్ ఎండింగ్‌కే ఒక 10 డేస్ మంత్ ఎండింగ్ వరకు కాదు. ఇంకొక 10 డేస్‌లో మనం టార్గెట్ పెట్టుకొని 100 మెంబర్స్‌ని మనం అటెండ్ చేయొచ్చు. అలా ప్రతి టీమ్ నుంచి 10 మెంబర్స్ అటెండ్ అవుతున్నారా? 10, 20, 20ని సార్ చెప్పారు గదా! ప్రతిరోజు మనం ఫోకస్ ఆన్ జూమ్ మీటింగ్. ఎవ్రీడే మనం ఇంత అవ్వాలి టార్గెట్ అని బలంగా తీసుకొని మనం ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు నేనైతే ఈ జూమ్ అటెండెన్స్ మీద ఫోకస్ పెట్టానండి ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నా మాట వెళ్ళటం అనేది అవ్వదు. ప్రతి ఒక్కరికి మన జూమ్‌కి అటెండ్ చేశామంటే వారికి మెంటర్ మాట వెళ్తుంది. మరి ఇక్కడ లీడర్స్ అందరూ ఇచ్చే ట్రైనింగ్స్ వెళ్తాయి. సబ్జెక్ట్ వెళ్తుంది. నాలెడ్జ్ తీసుకుంటారు. కాబట్టి ఫోకస్ ఆన్ యూ ఎవ్రీడే జూమ్ మీటింగ్. నేను పెట్టాను ఫోకస్ జూమ్ మీటింగ్ పైన. అలానే నా టీమ్‌లో 4 మెంబర్స్‌ని కూడా అదే నేను డ్రైవ్ చేస్తా ఉన్నాను. ఎవ్రీడే జూమ్ మీటింగ్‌కి మనం కనెక్ట్ చేయాలి. 5% గెస్ట్‌లని అటెండ్ చేసుకోవటం. మన ప్లాన్ షోకి, ప్రొడక్ట్ నాలెడ్జ్‌కి గెస్ట్‌లని అటెండ్ చేసుకుంటాం. తర్వాత మరి బిజినెస్ బిల్డింగ్ ట్రైనింగ్ 12% అండ్ అబోవ్ మన టీమ్‌లో ఎవరున్నారో వారందరిని అటెండ్ చేసుకుంటూ, మరి వాళ్ళకి మరి సార్ నుంచి, తర్వాత లీడర్స్ నుంచి వచ్చే ట్రైనింగ్స్ వారు తీసుకునేలాగా మనం వాళ్ళని మోటివేట్ చేయటం. ఇలా మనం చేస్తే గనక వాళ్ళు స్టిక్ ఆన్ అయిపోతారండి. చక్కగా వినటం, విన్నది ఆచరించటం, తద్వారా రిజల్ట్స్ తీసుకోవటం. వాళ్ళు ఎవ్రీడే జూమ్‌కి అటెండ్ అవుతూ వాళ్ళ టీమ్‌ని కూడా అటెండ్ చేసుకుంటారు. నేనైతే గమనించింది ఆచరణలో మొదలుపెట్టింది జూమ్ మీటింగ్‌కి అటెండెన్స్ పెంచటం. ఇది మనం అందరం కూడా ఫస్ట్ పాయింట్ అండి ఇది. ఫస్ట్ పాయింట్ అందరూ దీని మీద ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఎవ్రీడే ఫాలో అప్ యువర్ టీమ్. నేను చేసే పనులు అంటే మై గ్రేట్ అప్‌లైన్, మై గ్రేట్ మెంటర్ దగ్గర నుంచి నేర్చుకుని ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎందుకంటే నిన్న చెప్పారు గదండీ! నిన్న మనకు అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు. ఏం ట్రైనింగ్ అండి? ఓ మిత్రమా ఎందాక నీ పయనం. అసలా స్టార్ట్ అయిన రోజుల్లో ఏం తెలిసేది గాదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సార్ చెప్పినది 100% చెప్తుంటే ఇక్కడ నేనిలా ఈ స్టేజ్‌లో ఉన్నాను. ఇక్కడ నేను ఈ స్టేషన్ దాటాను. ఈ స్టేజ్‌లో నాకిలా అనిపిచ్చింది. ఈ స్టేషన్‌లో నేను ఇలాంటి ఎదుర్కొన్నాను అనేది నాకు స్పష్టంగా అర్థమైందనమాట. చెప్పారు కదా! ఎక్కడ మొదలవుతుంది మనకి సందిగ్ధం ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ మొదలవుతుందండి సందిగ్ధం? బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాతే. బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత ఈవెన్ నా లాస్ట్ మంత్ నా టీమ్‌లో కూడా అదే బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా మరి కొంత అక్కడ వాళ్ళకి సందేహం. సందేహపురి. సందేహపురిలో నిలబడి చూస్తున్నారు. అటు ఇటు చూస్తున్నారు. ఆ! ఏంటి అప్పుడు మనం ఫాలో అప్ చేయలేదనుకోండి ఏమవుతది? ఆ సందేహపురి నుంచి ఇక అటునుంచి అటే వెనక్కెళ్ళే అవకాశాలుంటాయి. అక్కడ ఎందుకంటే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత కూడా ఒక్క ప్రమోషన్ తీసుకున్న తర్వాత కూడా ఆ సందేహపురిలో ఉంటారు చాలా మంది. ఇక్కడ నేనున్నాను గదా! అనిపిచ్చింది నాకు. ఆ సందేహపురి దగ్గర ఆగాము, మనం సందేహపడుతున్నాము అంటే వెంటనే మనకెవరొచ్చేస్తారండి సలహాపురొచ్చేస్తది. వచ్చేసి సలహాలిచ్చేస్తారు. వాళ్ళు ఈవెన్ మరి కొంత ముందుకు వెళ్లి మంచి టైటిల్స్ తీసుకొని, లీడర్స్ అని అనిపించుకున్న వాళ్ళకి కూడా ఈ సందేహపురి దగ్గర ఆగి అటు ఇటు దిక్కులు చూస్తుంటే సలహాపురి వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళిపోయిన సందర్భాలు చూస్తా ఉన్నాం కదా! ఇక్కడ నేను స్టే చేశానండి కొంతకాలం. కొంతకాలం. కాబట్టి అప్పుడు వెంటనే మరి అక్కడ స్టే చేసి అటు ఇటు చూస్తున్నప్పుడు వెంటనే మై గ్రేట్ అప్‌లైన్ నన్ను ఫాలో అప్ చేయటం మొదలుపెట్టారు. ఎవ్రీడే ఫాలో అప్ చేయటం మొదలుపెట్టారు. నేనది నేర్చుకుని, ఇప్పుడు నా టీమ్‌ని ఫోకస్ ఆన్ ఎవ్రీడే ఫాలో అప్ యువర్ టీమ్ అనే మాట నేను తీసుకొని, సార్ నుంచి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టా.
ఎస్ అండి. ఎవ్రీడే మన టీమ్‌ని ఫాలో అప్ చేయాలి. 5% దగ్గర నుంచి మరి ఒక మేడం చెప్పిన మాటని నేను అలా ప్రింట్ అయింది. అంటే ఎన్ని సార్లు మన మెంటర్స్, అప్లయన్స్ మీటింగ్స్‌లో వింటున్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట మన బ్రెయిన్‌లో ప్రింట్ అవుతది. ఒక మేడం చెప్పిన మాట నాకు ప్రింట్ అయింది. మన నుంచి 9 లెవెల్స్ వరకు వాళ్ళతో మన కాంటాక్ట్స్ ఉండాలి. మన టీమ్‌లో మన డైరెక్ట్ డౌన్ లైన్స్ నుంచి 9 లెవెల్స్ కింద వరకు కూడా వారిని మనం వారి కాంటాక్ట్స్ మన దగ్గర ఉండాలి. వారితో మనం మాట్లాడుతూ ఉండాలి. ఫాలో అప్ చేస్తూ ఉండాలనేది ఆ మాట నేను తీసుకున్నా గట్టిగా. ఇక మనం ఏం చేయాలి? మన డౌన్ లైన్ కింద ఎవరైనా సరే వాళ్ళ కింద 9 లెవెల్స్ వరకు నాతో నేను ఫాలో అప్ చేయాలి. నాతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండాలి అనేది నేను తెలుసుకున్నాను. నేను తీసుకున్నాను ఆ మాటని. నేను ఫోకస్ ఆన్ ఎవ్రీ డే ఫాలో అప్ యువర్ టీమ్. వీళ్ళకి ఎక్కడైనా సరే వాళ్ళకి డౌట్స్ వచ్చినా, లేదా ఏదైనా నెగెటివ్స్ వచ్చినా, లేదా చేస్తున్న వర్క్‌లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోయినా, మరి వాళ్ళు చాలా కొంచెం నీరసపడిపోతారు. నిరుత్సాహపడిపోతారు. మరి ఆ టైంలో అప్‌లైన్ అనేది వారు ఎవరైతే ఉన్నారో, వారు ఎవ్రీడే వాళ్ళని కాల్ చేసి పలకరిస్తూ మనకు చెప్తారు గదా! ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్. ఈబీఏ దాన్ని డిపాజిట్ చేసుకోవాలి. నేను దాన్ని ట్రైనింగ్‌లో తీసుకున్నాను. ఈబీఏ అకౌంట్‌ని మనం డిపాజిట్ చేసుకొని, చక్కగా వాళ్ళతో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంటూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడే స్టార్ట్ అయ్యావు గాబట్టి, నువ్వెలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమందరం కూడా ఈ స్టేజ్ దాటుకుంటూ వచ్చాము. కాబట్టి యూ నళిని క్యారీ ఆన్. అన్నయ్య. ఏంట్రా ఈబీఏ అంటే ఒకసారి మళ్ళీ చెప్పు, కొత్త వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అన్నయ్య. అదే దానికి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను. ఓకే అండి. థాంక్ యూ. యెస్ ఫ్రెండ్స్. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్. అంటే చూడండి రిలేషన్‌షిప్ అండ్ కమ్యూనికేషన్. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అంటే చూడండి వాళ్ళతో చక్కగా వెళ్లి మనం పలకరించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేనున్నాను. ఇప్పుడు చూడండి నిన్న నేను అంటే ఇది నేర్చుకున్నానండి. నేను ఇంప్లిమెంట్ చేయటం నేర్చుకున్నాను. నేను కడపకి వెళ్ళానండి. కడపకి వెళ్తే అక్కడ చాలామంది ఆహ్, వెంటనే నన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత అందరూ కూడా అక్క, అక్క అంటూ నేను కూడా అలానే అంటే ఇంతకుముందు నేను మాట్లాడటమే అంతగా కలుపుకోవటం రాని నేను నేర్చుకున్నానంటున్నాను కదండీ! ఎందుకంటే నేను నా మెంటర్ దగ్గర, నా అప్లైన్ దగ్గర అది నేర్చుకున్నాను. నేను వెంటనే వాళ్ళు కూడా ఎలా కలుపుకోవాలి. చక్కగా వాళ్ళకి మంచిగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నేను వెళ్ళి వాళ్ళతో రిలేషన్ అనేది బిల్డ్ చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీని పలకరిస్తూ, వాళ్ళ పిల్లల్ని కూడా పలకరిస్తూ, చక్కగా వాళ్ళకి మంచిగా నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌ని అనే ఒక మైండ్ వాళ్ళకి క్రియేట్ అయిందనమాట. అక్క అంటూ వాళ్ళు పలకరించడం, నేను కూడా పెద్దవాళ్ళని ఆంటీ, చిన్నవాళ్ళని నాకన్నా పెద్దవాళ్ళని అక్క, ఆంటీ అనుకుంటూ నేను వాళ్ళ ఫ్యామిలీలో చక్కగా అందరిని చూసారుగా నేను నిన్న ఫోటో పెట్టాను మొన్న. అందరం కలిసి భోజనం చేయటం, అలా కలుపుకున్నారన్నమాట నన్ను. అలా అక్కడి నుంచి వాళ్ళకి చెప్పాను. అరే! మన లైఫ్ ఏంటి? నేనిలాగే మీలాగానే ఉండేదాన్ని. నా పిల్లలిలాగా, నేనిలాంటి వర్క్ చేశాను. మీరు కూడా ఇప్పుడు ఈరోజు నేనొక మంచి నాకు అవకాశం దొరికింది. నేను ఆ అవకాశాన్ని తీసుకొని నేను డెవలప్ చేసుకుంటున్నాను. మీరు కూడా చేయొచ్చు. ఫస్ట్ నమ్మకం. రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవటం. తర్వాత నా మీద వాళ్ళకి ఒక నమ్మకం. అక్క మీరు చెప్పారంటే ఓకే అక్క అన్నట్లుగా ఆ నమ్మకం. అలానే మనం అందరం కూడా మన టీమ్‌తో ఇలాగే చేయాలి. చక్కగా మీరున్నారు మేడం, మీరున్నారు సార్. నాకు చాలు మీరేది చెప్తే అది చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఆ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకున్నాం. మన మీద మనకి నమ్మకం ఇచ్చాం. ఇంక అక్కడి నుంచి వాళ్ళు మనం ఏం చెప్తే అది వింటారు, తీసుకుంటారు. ఎందుకంటే మన బిజినెస్ జెన్యూన్ బిజినెస్. మనమేమి ఫ్రాడ్ చెప్పట్లేదు. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా నష్టపరిచేది చెప్పట్లేదు. ఫస్ట్ మనకి హెల్త్ ఇస్తున్నాం. అక్కడి నుంచే స్టార్ట్ చేశాను మళ్ళీ నేను. ఎప్పుడు రిలేషన్ బిల్డ్ అయింది. చక్కగా ఫ్యామిలీలో నన్ను కలుపుకున్నారు. నా మీద నమ్మకం అనేది ఏర్పడింది. వెంటనే మన హెల్త్ గురించి నేను హెల్త్ గురించి మాట్లాడాను. అదే హెల్త్ ఇష్యూస్ ఇన్నున్నాయి. చక్కగా మన ఫ్యామిలీకి ఇంత మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు మనం. అదే గదండీ! మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అందరికి అవసరమైన ప్రొడక్ట్స్. అందరికి కావాల్సిన ప్రొడక్ట్స్. ఇక అలా స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి అప్పుడు వాళ్ళేమన్నారు, "ఓకే అక్క అందరికి అవసరమే గదా! ఇవి మా అందరికి ఉపయోగపడేయే గదా! మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉంది. మా ఆంటీకి ఇదుంది, మా అత్తగారికి ఇదుంది" నాకన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళనేం చేశాము, కస్టమర్‌గా మేము కొనుక్కుంటాం అక్క, వాడుకుంటాం మేడం అని వచ్చారు. ఇంక అక్కడి నుంచి నేను మనీ మ్యాటర్ మాట్లాడాను. ఫార్మ్ మెథడ్ ఉంటది కదండీ! ఫార్మ్ మెథడ్ అనేది మనకి అప్లై చేయమంటున్నారు కదా! ఫస్ట్ ఫ్యామిలీ, ఆ తర్వాత ఆక్యుపేషన్, తర్వాత ఆహ్, రిక్రియేషన్, మనీ మ్యాటర్.
ఇలా ఈ 4 మాట్లాడమంటున్నారు కదా! వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది? ఫ్యామిలీలో హెల్త్ ఎలా ఉంది? ఫ్యామిలీలో మరి వాళ్ళు చేసే వృత్తి ఏంటి? జాబ్ ఏంటి? బిజినెస్ ఏంటి? అక్కడి నుంచి వాళ్ళకి మనీ అనేది అవసరం ఎంతుంది? వాళ్ళు ఎలాంటి నీడ్‌లో ఉన్నారు? ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి, వాళ్ళతో అలా రిలేషన్‌షిప్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటూ ఒక నమ్మకాన్నిచ్చి, మరి వెంటనే వాళ్ళు ప్రొడక్ట్స్ మేము వాడుకుంటాము, హెల్త్ తీసుకుంటాము అనే దగ్గరకొచ్చారు. అక్కడి నుంచి బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు వెంటనే నేనేం చేశానంటే, మొన్న జరిగిన వర్కే ఇదండి. మొన్న జరిగిన కొంత వర్కే చెప్తున్నాను. అలా వెంటనే వాళ్ళు చక్కగా ఒక 5, 6గురిని తీసుకువెళ్ళటం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వటం, వెంటనే తనని ఫాస్ట్ స్టార్ట్ చేసి, "అరే చూడుమ్మా నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అయ్యావు. చక్కగా నీకు వోచర్ వస్తుంది. చిన్న ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ నువ్వు ఈ ఈ లెవెల్‌కెళ్ళొచ్చు. ఇక్కడికెళ్తే ఇంత ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడి నుంచి 40,000 ఇన్‌కమ్ 3 లెవెల్స్‌లో ఉంది. 40,000 ప్లస్‌లో అట్‌లీస్ట్ 20,000, 15,000 తీసుకున్నా నువ్వు హ్యాపీ కదా!" అనంటే చాలా హ్యాపీగా తీసుకున్నారు. యెస్ అండి. మాకిది అవసరం అని. అలా మనం ఆ ఎమోషన్ బ్యాంక్ అకౌంట్ అనేది మన డౌన్ లైన్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అసలు ఇదైతే నాకసలు అర్థమే కాదు. నాకసలు అలవాటే లేనిదండి ఇది. ఈబీఏ అనేది ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడే కాదండి నా లైఫ్‌లో బయట కూడా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్లుగా వెళ్ళటం వాళ్ళతో వాళ్ళు పలకరిస్తేనే నేను పలకాలి. ఏంటి నేను వాళ్ళు పలకరించేదన్న ధోరణి నాది. మరి అలాంటిది నన్ను నేను ఒక్కసారి చూసుకొని నేనేనా అనిపిస్తుంది. మరి అదంతా ఎక్కడి నుంచొచ్చిందండి? అసోసియేషన్. పవర్ ఆఫ్ అసోసియేషన్. పవర్ ఆఫ్ మరి మెంటర్. నాకైతే అది బాగా అర్థమైంది. అలానే పవర్ ఆఫ్ ట్రైనింగ్స్. ప్రతి ట్రైనింగ్‌లో కూడా నేర్చుకుంటాం కదా ఇది. మరి ఫోకస్ ఆన్ ఎవ్రీడే ఫాలో అప్ యువర్ టీమ్ అండి. ఈబీఐ అకౌంట్ అందరూ డిపాజిట్ చేయండి. నేను డిపాజిట్ చేయటం స్టార్ట్ చేశాను. కొంతవరకేనండి అది పూర్తి స్థాయిలో కాదు. కొంతవరకు అది చేశాను. ఇంకా నేను నా టీమ్‌కి నేనున్నాను. నేనొక ఫ్యామిలీ మెంబర్‌ని. అలాగే నా టీమ్ కూడా నన్ను అలాగే రిసీవ్ చేసుకుంటది. ఇంకా లాస్ట్‌కి ఎలా అంటే ఆ బ్యాంక్ అకౌంట్ నాకెలా ఇంట్రెస్ట్ ఇచ్చిందో తెలుసా అండి? చక్కగా అందరం కలిసి భోజనం చేయటమే కాదు నన్నెంత చూసుకోవటం. మళ్ళీ వాళ్ళకి నేను పరిచయం లేదు. జస్ట్ ఫోన్‌లోనే 2 సార్లు మాట్లాడానంతే. తర్వాత అంత బాగా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ప్రేయర్‌లో వాళ్ళతో పాటు ఉండటం, చక్కగా నాకు ఫుడ్ అరేంజ్ చేయటం, తర్వాత వచ్చేటప్పుడు చక్కగా ఇద్దరు డౌన్‌లైన్స్ శారీస్ కూడా పెట్టి పంపించారండి. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ముందు ఫస్ట్ నాకక్కడ ఒక రిలేషన్ అనేది బిల్డ్ అయింది. ఆ రిలేషన్‌ని నేను బిజినెస్ డెవలప్‌మెంట్ చేసుకోవటానికి ఎట్లా వాళ్ళకొక మంచి వాళ్ళని గెలిపించి నేను కూడా గెలవాలి అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. అండి. చక్కగా మన టీమ్‌ని ఇలా ఎవ్రీడే ఫాలో అప్ చేసుకోవటం. మన టీమ్‌కి మనమున్నాము అనే ధైర్యాన్ని, ఆ భరోసాని ఇవ్వటం మనకి చాలా అవసరం. దాని మీద ఫోకస్ పెట్టండి. దాని మీద ఫోకస్ పెట్టండి. ఎవరైతే ఉన్నారో 5% సార్ నుంచి నేర్చుకున్నానండి నేను. వాళ్ళని అప్రిషియేట్ చేయమంటారు. చక్కగా వాళ్ళని అప్రిషియేట్ చేయండి. తర్వాత మరి 8%, 12%కి చక్కగా వాళ్ళని మనం ఇంప్రూవ్ చేసుకోవటం నేర్పిస్తూ నేనున్నాను పదా ఇలా నేర్చుకో అనేది వాళ్ళకి మన భరోసా ఇవ్వటం. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్‌ని రీచ్ అవ్వటం కోసం మనం హెల్ప్ అవ్వటం. ఇలా మనం ఎవ్రీడే ఫాలో అప్ అనేది చేయాలి. ఎక్కడ కూడా దీన్ని మనం మిస్ చేయకూడదు. చాలా కీలకమైన పాయింట్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో. అండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫోకస్ ఆన్ యూ అండ్ యువర్ టీమ్ అండర్‌స్టాండ్ ద సిస్టమ్. అండి. సిస్టమ్‌ని అర్థం జేసుకోవాలి ఫస్టు. మీరు అర్థం జేసుకోవాలి. మీ టీమ్ అర్థం చేసుకునేలాగా మీరు చేయాలి. అండి. ప్రతి ఒక్కరం కూడా ఆ సిస్టమ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోకుండా, సిస్టమ్ మీద ఫోకస్ పెట్టకుండా, మనకిష్టం వచ్చినట్టు, మనకి తోచినట్టు చేస్తే అదేమవుతుందండి 7 డోంట్స్ చేస్తా ఉంటాం. మనకుంది కదా! 7 డోంట్స్, 7 డూస్. మరి సిస్టమ్ తెలుసుకోకపోతే మనం ఎప్పుడు కూడా డోంట్సే చేస్తాం. డోంట్సే చేస్తాం. మన ధోరణిలో మనం చేస్తాం. ఎందుకంటే మనమంతా బయట బిజినెస్‌లు చూసాం కదా! అవి అలానే ఇది కూడా చేయొచ్చేమో అని అన్నట్టు మీకు తెలీదండి. ఇలా చేస్తే త్వరగా వెళ్ళిపోతాం, త్వరగా రీచ్ అవుతాం అన్నట్టు మాట్లాడతారు. కదా! మరి వాళ్ళకి అర్థం గాక అంటే బయటంతా అంతే గాబట్టి. కానీ ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్‌లో మరి ఒక సిస్టమ్ ఉంది. వెస్టేజ్‌లో ఒక సిస్టమ్ ఉంది. పవర్ అకాడమీలో ఒక సిస్టమ్ ఉంది. అదే ఎస్ఎంఎస్. ఫస్ట్ మనం ఎస్ఎంఎస్‌ని అర్థం జేసుకోవాలండి. మీరు అర్థం చేసుకుంటున్నారా? మీ టీమ్‌ని అర్థం చేసుకునేటట్లుగా చేస్తున్నారా? ఫస్ట్ మనము అర్థం జేసుకోవాలి. తర్వాత మన టీమ్‌కి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం. మనమే ఎస్ఎంఎస్‌లో లేకపోతే, మనమే మన మన ఎస్ఎంఎస్‌ని అర్థం జేసుకోకపోతే మన టీమ్‌కేం చెప్తామండి? కదా! ఫస్ట్ ఫోకస్ ఆన్ యూ అండ్ యువర్ టీమ్ అండర్‌స్టాండ్ ద ఎస్ఎంఎస్‌ని అండర్‌స్టాండ్ జేసుకోండి. అర్థం జేసుకోండి ఫస్టు.
ఎస్ఎంఎస్ అర్థం చేసుకోవటానికి ఫోకస్ పెట్టండి. అర్థం కాలేదా 5%, 8%, 12% బిగినర్స్ కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదండి. ఫోకస్ పెట్టండి అర్థం చేసుకోవటానికి. ఎస్ఎంఎస్ అంటే ఏంటి? మన టీంకి పెట్టారు కదండి, ఎస్ఎంఎస్ టీమ్ అని పేరు పెట్టారు కదా. ఎస్ఎంఎస్ టీమ్ అంటే చూడండి, మరి దానికి అర్థం ఎస్ఎంఎస్ టీమ్ గా మనం దేని మీద ఫోకస్ పెట్టాలి అనేది చూడండి. ఎస్ఎంఎస్ లో మనకి ఫస్ట్ ఎస్ ఏంటండి? సిస్టమ్ మెంటర్ సెమినార్ అనేది మనం ముందు ఏం చూసుకోమని అని చెప్పారు? సెమినార్స్ కదా. ఎస్, ఫస్ట్ ఫోకస్ ఆన్ యూ అండ్ యువర్ టీమ్ అటెండ్ ద మీటింగ్. ఎస్ అండి, ఫస్ట్ ఫోకస్. మరి మనం ఫస్ట్ జూమ్ మీటింగ్ కి ఎలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో, ఫస్ట్ పాయింట్ లో మన జూమ్ మీటింగ్ ఎంతో, మరి మనం తర్వాత ఫిజికల్ గా మనం అటెండ్ అయ్యే మీటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎస్, ఫోర్త్ పాయింట్. ఫస్ట్ మనం అటెండ్ అవ్వాలి. మనమే రీజన్స్ చెప్పే వారంగా ఉండకూడదు ఫ్రెండ్స్. మనమే రీజన్స్ చెప్పేవారు కూడా వారిగా ఉండకూడదు. ఈవెన్ మనము ఏ పొజిషన్ లో ఉన్నా, ఒకవేళ బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నారా, మీరే మీ టీం కి అప్లైన్, మీ టీం కి లీడర్ కాబట్టి మీరు అటెండ్ అవ్వటం అనేది 100%. మీరు 12% గా ఉన్నారా, ఎస్, మరి మీ టీం కి మీరే లీడర్, ముందు మీరు అటెండ్ అవ్వాలి. 8% గా ఉంటే ముందు మీరు, 5% గా ఉంటే ముందు మీరు అటెండ్ అవుతూ మీరు ఒక పర్సన్ తెచ్చుకోవాలనే ఫోకస్ ఉండాలి. అంటే ఏంటన్నట్టు, ప్రతి ఒక్కరం కూడా మస్ట్ అండ్ షుడ్ గా మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందే. ఎస్, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మీటింగ్ అనేది మన బిజినెస్ కి మనం ఎప్పుడు వింటూ ఉన్నాం. కొంతమంది సీనియర్స్ కి తెలుసు, ఇప్పుడు జూనియర్స్ కి తెలియకపోవచ్చు. మన మీటింగ్ కి 100% సక్సెస్ అవటానికి కారణం 80% అటెండ్ ద మీటింగ్, 20% మాత్రమే ఫీల్డ్ వర్క్. ఇంకా చూసుకుంటే మరి మొన్నసారి ట్రైనింగ్ లో నేను నేర్చుకున్నది 90% మీటింగ్సే మన టీము మనము సక్సెస్ అవటానికి కారణం. ఎస్ అండి, దీని మీద ఫోకస్ పెడుతున్నారా ఫ్రెండ్స్? పెడుతున్నారా? అందరం పెట్టాలి, అందరం పెట్టాలి. మీటింగ్ అటెండ్ అవటం మీద పెట్టాలి. మీరు అటెండ్ అవ్వాలి, మీ టీం ని అటెండ్ చేయాలి. ఎస్, నేను దీని మీద ఫోకస్ పెట్టానండి, ఫోకస్ పెట్టాను. జస్ట్ కొంత నెంబర్ నేను ఇంక్రీజ్ చేసుకోగలిగాను. పవర్ క్యాంప్ కి ఇంతకు ముందల్లా 20, 15, 20, 15 అంటూ వచ్చేదాన్ని. అయితే నేను దీని మీద ఫోకస్ పెట్టాలి, బలంగా ఫోకస్ పెట్టాలనుకున్నా. మరి కొన్ని రోజుల ముందు నుంచే మరి టీంలో డ్రైవ్ చేస్తూ ఇలా వెస్టేజ్ పవర్ అకాడమీ ఇచ్చేటటువంటి పవర్ క్యాంప్ అంటే మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అనేసి వాళ్ళకి నేను ప్రమోట్ చేసుకుంటూ 35 మందిని అటెండ్ చేసుకోగలిగాం. జస్ట్ ఒక చిన్ని నెంబర్ అది కదా, చిన్ని నెంబర్. ఎందుకంటే మరి పవర్ అకాడమీలో అందరూ 100 మందితో అటెండ్ అవుతున్నారు. ఎస్, మరి నేను ఒక్క స్టెప్ ముందుకి మైండ్ మార్చుకుని ఫోకస్ పెట్టాను, అక్కడ రిజల్ట్స్ వచ్చింది. తర్వాత అటెండ్ ద సెమినార్స్. మనకి ఇప్పుడు చక్కగా సెమినార్స్ వీక్లీ సెమినార్ జరుగుతుంది, ఇక్కడ ఫోకస్ పెట్టాలి. ఎస్, ఇక్కడ ఫోకస్ పెట్టడంలో నేను ఇప్పుడు విజయం సాధించాలండి. పట్టుదలగా మేము ఫోకస్ పెడుతున్నాం. వీక్లీ సెమినార్ కి అటెండ్ అవుతూ టీంని అటెండ్ చేయటం మీద ఫోకస్ పెట్టాలి. ఎస్, ఇప్పుడు మనకి రేపు అద్భుతమైన డే కదండి, వండర్ఫుల్ డే, వాల్యుబుల్ డే. ఎందుకు? ఛాంపియన్స్ డే. మరి లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ మనం దాన్ని డబుల్ చేయబోతున్నాం, మన అటెండెన్స్ డబుల్ చేయబోతున్నాం. మన చక్కగా రికగ్నేషన్స్ జరుగుతున్నాయి, ప్లాన్ షో, మరి తర్వాత లీడర్స్ మీట్, ఇవన్నీ కూడా మనకి చక్కగా ఎంత అద్భుతం అండి. మనకి ప్రతిరోజు కూడా నిజంగా మీటింగ్ అటెండ్ అయితే ప్రతిరోజు పండగ అన్నట్టుందండి, ఉంటుంది కదా. నాకైతే అలాగే ఉంటుంది. కాబట్టి నేను ఫోకస్ పెట్టాను. మా వాళ్ళకి అందరికి, మా టీం అందరికి కూడా గైడ్ చేసిన, ఇలా రావాలి, ఇలా అటెండ్ అవ్వాలి. ఎస్ అండి, ఇక్కడ కూర్చోబెడితే మన వర్క్ 99.9% కంప్లీట్ అయిపోయినట్టేనండి. మన టీం ని, గెస్ట్ ని ఎవరినైతే సరే మనం సెలెక్ట్ చేసుకున్నామో వారిని తీసుకొచ్చి మీటింగ్ అటెండ్ చేసామనుకోండి, 99.9% మన వర్క్ క్లోజ్. ఇంకా మనం మిగిలింది 1% వర్క్ చేసుకోవటం. ఎస్ అండి, ఫోకస్ ఆన్ యూ అండ్ యువర్ టీమ్ అటెండ్ ద మీటింగ్. మీరు అటెండ్ అవుతూ మీ టీం అటెండ్ చేయటం పైన ఫోకస్ పెట్టండి. న్యూ గెస్ట్లను అటెండ్ చేయండి. రేపు వండర్ఫుల్ డే, ఎవ్వరు మిస్ అవ్వకుండా చక్కగా మోర్ గ్యాదరింగ్ తో మనం అందరం నిలబడాలి ఫ్రెండ్స్. మనం చాలా మీటింగ్స్ లో అవి చూపిస్తా ఉన్నారు కదా. మనం నిన్న సుష్మిత మేడం వాళ్ళు కూడా చక్కగా మీటింగ్ చాలా పెద్ద నెంబర్ తో అటెండ్ చేశారు. సుష్మిత మేడం అండర్ లో ఒక టీము. అలానే మనం అందరం నిలబడాలి, చుట్టూ మనం లీడర్స్ అందరం నిలబడి ఆ ఆర్గనైజ్ చేసుకుంటూ మనం న్యూ గెస్ట్లు అందరితో హాల్ జామ్ ప్యాక్ చేసేయాలి. ఇది మన టార్గెట్. అందరూ ఫోకస్ చేయండి. మీరు మీ టీం అందరూ కూడా అటెండ్ అవ్వటం కోసం ఫోకస్ చేయండి. ఎస్, ఇది 4th పాయింట్.
తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎస్ అండి, ఫోకస్ ఆన్ కనెక్టింగ్ ద మెంటర్ యూ అండ్ యువర్ టీమ్. SMS లో రెండో పాయింట్ అండి ఇది. మెంటర్ సిస్టమ్ సెమినార్, మెంటర్ సిస్టమ్. మనకి సెమినార్ కి అటెండ్ చేయటం ఎంత ముఖ్యమో, మరి మన మెంటర్ కి మన టీం ని కనెక్ట్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. మరి మన టీం ని కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం కనెక్ట్ అయి ఉండాలి కదా. ఎస్ ఆర్ నో? ఎస్ అండి. ఫస్ట్ మనం కనెక్ట్ అయి ఉండాలి. నేను అర్థం చేసుకున్నది ఈ పాయింట్ ఏంటంటే, నేను కనెక్ట్ అవ్వాలి. ఎస్, నేను కనెక్ట్ అవ్వాలి. నేను కనెక్ట్ అవ్వటం మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మరి నా యొక్క నా విధానం ఏంటి అంటే, ఎవరితోనూ తెలిసిందే కదా, ఎవరితోనూ మాట్లాడను, ఎవరితోనూ వెంటనే కలవను. మరి మెంటర్ అంటే అసలు భయం. ఎందుకంటే నా అప్లైన్ అలా క్రియేట్ చేసి వెళ్ళారు. మెంటర్ అంటే భయం. అమ్మో మెంటర్, మనం మెంటర్ దాకా వెళ్ళకూడదు. మన మధ్యలో మన అప్లైనే మెంటర్కి మనకి మధ్యలో వారధి. మనం వెళ్ళకూడదు, డైరెక్ట్ గా మాట్లాడకూడదు. ఇది నా వెంటనే మరి నా మెంటరే నా అప్లైన్ గా మారి నన్ను కనెక్ట్ చేసుకున్నారు. ఎస్, నెమ్మదిగా నేను కనెక్ట్ అవటం స్టార్ట్ చేశాను. కనెక్ట్ అయ్యి నా డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ, ఇది చెప్పాను కదండి, ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో మరి తర్వాత రెండవ స్టేషన్ అయిన సలహాబాద్ని దాటాను, సందేహ నగరం దాటాను, అసహనాబాద్ని దాటాను, అనారోగ్యపురం దాటాను. ఎస్, భయపురం కూడా దాటేశానండి. భయపురం కూడా దాటేసి ధైర్యపురంలోకి వచ్చాను. మెంటర్తో కనెక్ట్ అయిన వెంటనే ఈ స్టెప్స్ అన్ని ఈజీగా దాటుకుంటూ ధైర్యపురికి వచ్చి నిలబడ్డాను. ఇక ధైర్యపురికి వచ్చి నిలబడ్డాను. ఎస్, ధైర్యంగా నేను ఎస్, ఎవరు ఏమన్నా నా సక్సెస్ ఇందులో ఉంది అనేది నేను ధైర్యంగా డెసిషన్ తీసుకున్నాను. ఆ ధైర్యంగా తీసుకున్న డెసిషనే నన్ను విజయవాడ తీసుకొచ్చింది. ఎస్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు, నా ఫ్యామిలీకి కూడా, బిజినెస్ పరంగానే కాదండి, బిజినెస్ పరంగా పక్కన పెడితే నా ఫ్యామిలీ కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఫ్యామిలీ పరంగా, వర్క్ పరంగా, మా పిల్లల పరంగా, ఇలా అందరి పరంగా కూడా. అంటే ఏంటి, మన ధైర్యం చేసి ఇవన్నీ కూడా నాకు ఈ మెంటరింగ్ వల్ల నాకు వచ్చిన మై గ్రేట్ అప్లైన్ రాజేశ్వరి మెంటరింగ్ వల్ల నేను అర్థం చేసుకున్న నా లైఫ్ స్కిల్స్ అనేది పెంచుకున్నాను. నాలో అంటే నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని డెసిషన్స్, అంటే మనకు తెలుసు కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కదా మనకు వచ్చేది. నీ లైఫ్, నీ జన్మ సార్థకత ఏంటి, చూడండి ఇక్కడ నీ లైఫ్, ఓ మిత్రమా నీ పయనం ఎందాక. ఇవన్నీ మన బిజినెస్ కి కాదు ఫ్రెండ్స్, మన లైఫ్ కు కూడా చాలా ఉపయోగపడతాయి. నాకు ఉపయోగపడినాయి, 100% ఉపయోగపడినాయి. ఎస్, ఇది నాకు గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. ఎస్, ఇవన్నీ కూడా తీసుకొని నేను ధైర్యం చేసి ధైర్యపురిలోకి ఎంటర్ అయ్యానండి. నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవాలి అనేసి ధైర్యపురిలోకి ఎంటర్ అయ్యాను. మరి అందరం ఎంటర్ అయ్యామండి ధైర్యపురిలోకి. అందరూ మేము ధైర్యంగా ముందడుగు వేస్తున్నాం అంటారు. ఎస్, మన టీం కూడా వేస్తుంది. కానీ అక్కడి నుంచి మనకి నెక్స్ట్ స్టెప్ పోరాటపురి. ఇది కీలకం అండి మన బిజినెస్ లో. పోరాటపురిలో మనం ఆయుధాలు చేత పట్టుకోవాలి. ఏంటంటే ఆయుధాలు, SMS, సిస్టమ్, మెంటర్, సెమినార్ అనే ఆయుధాలు పట్టుకుని, నాలెడ్జ్ అనే ఆయుధాలు పట్టుకుని, మనకి చక్కగా సబ్జెక్ట్ అనే ఆయుధం పట్టుకుని 5 సబ్జెక్ట్స్ మనకి 5 ఆయుధాలండి. 5 సబ్జెక్ట్స్ 5 వెపన్స్ అన్నమాట మనకి. ఆ ఆయుధాలను పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఎస్, మన పవర్ అకాడమీ మనకి ఆయుధాలు ఇస్తుంది. ఎవ్రీడే నీకేం కావాలి, మనకి ఎలాంటి వెపన్స్ కావాలి నీకు, నేను రెడీగా ఉన్నాయి, తీసుకో, వెళ్ళు, పోరాడన్నట్లుగా. ఎస్, నేను పోరాటపురికి వచ్చేసానండి. ధైర్యపురి నుంచి ఆయుధాలన్నీ కలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. ఆయుధాలన్నీ తీసుకుని పోరాటపురికి ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నాం. ఎస్ అండి, ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నాం. ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే కనెక్టింగ్ ద మెంటర్. యుద్ధ రంగంలో నుంచి మనకి నెక్స్ట్ ఏంటండి, విజయ పతాకం ఎగరవేయటమే. ఎస్, నేను తర్వాత సక్సెస్పురికి వెళ్ళటమే నాకు తరువాయి స్టేషన్. మరి ధనికపురికి వెళ్ళటమే తర్వాత స్టేషన్. ఎస్, మరి ఇవన్నీ జరగాలంటే ఫోకస్ ఆన్ కనెక్టింగ్ ద మెంటర్ యూ అండ్ యువర్ టీమ్. మీరు కనెక్ట్ అవ్వండి మెంటర్ కి, మీ టీమ్ ని కనెక్ట్ చేయండి. ఎవరైతే బెస్ట్ పర్సన్స్, వర్క్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనెక్ట్ చేసుకోండి. మెంటర్ కి కనెక్ట్ చేయండి. మీ రిజల్ట్స్ పక్కా. మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో అది పక్కా, మరి ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతారు. ఎస్ అండి, SMS లో మీ సెమినార్, మెంటర్. మూడవది ఏంటండి, సిస్టమ్. ఫోకస్ ఆన్ ఫాలో ద సిస్టమ్ యూ అండ్ యువర్ టీమ్. సిస్టమ్ ని ఫాలో అవటం మీద ఫోకస్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎప్పుడైతే సెమినార్ కి అటెండ్ అవుతామో, మెంటర్ కనెక్ట్ అవుతామో, వీరిద్దరు మనల్ని సిస్టమ్ లోకి తీసుకొస్తారు.
ఆటోమేటిక్ గానే మనం సిస్టమ్ ని ఫాలో అవుతాం, సిస్టమ్ లో ఉంటాం, సిస్టమ్ లో వర్క్ చేస్తాం. సిస్టమ్ కి బయట ఉండి మనం ఏమీ చేయలేం. మన సొంతంగా నాకు టైం లేదండి, మీటింగ్ అటెండ్ అవ్వను, నాకు భయం అండి, మెంటర్ తో మాట్లాడను, కానీ వర్క్ చేసేస్తారండి. నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోతాను, నేను చాలా మందికి ప్రొడక్ట్ ఇచ్చేసాను, లేకపోతే నేను ఇన్ని పీవీస్ చేసేసానండి, ఇవాళ ఇంతమంది టీం కి ఐడియల్ వేసేసానని అంటే అవుతుందా? నో ఫ్రెండ్స్, అది తాత్కాలికమైన రిజల్ట్స్ మాత్రమే ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఎస్ఎంఎస్ లో సెమినార్ కి అటెండ్ అవుతూ మెంటర్ కి కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్ గా సిస్టమ్ లోకి వస్తామో, సిస్టమ్ లో ఎప్పుడైతే టీం బిల్డ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది రాసి పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు సిస్టమ్ ని ఫాలో అవ్వండి. మీ టీం ని 5% దగ్గర నుంచి ఐడి వేసిన దగ్గర నుంచే వాళ్ళకి సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. చక్కగా సిస్టమ్ మనకు అన్ని నేర్పిస్తుంది అనేది వాళ్ళకి తెలియజేస్తూ సిస్టమ్ లోకి తీసుకురావాలండి. సెమినార్ కి మెంటర్ కి కనెక్ట్ చేసి సిస్టమ్ లో వాళ్ళని డ్రైవ్ చేయాలి. ఫస్ట్ మనము, తర్వాత మన టీమ్, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫోకస్ ఆన్ డైలీ ఫీల్డ్ వర్క్. అండి, మనం మీటింగ్ అటెండ్ అయ్యాము, మెంటర్ కనెక్ట్ అయ్యాము, మేము ఇవన్నీ చేస్తున్నాము, ఓకే అండి, ఇంట్లో కూర్చుంటే అవుతుందా? నో. ఫోకస్ ఆన్ డైలీ ఫీల్డ్ వర్క్. మనం డైలీ వర్క్ చేయాలండి. ఇప్పుడు పని చేయకపోతే ఫలితం ఎవ్వరికి రాదు కదా ఫ్రెండ్స్. నేను వింటూ కూర్చున్నాను, నాలెడ్జ్ తెలుసుకున్నాను, బుక్స్ మీద పేరాలు రాసేసుకున్నాను, ఏది కదిపినా నేను నాలెడ్జ్ ఇవ్వగలను, సబ్జెక్ట్ చెప్పగలను అంటే అయిపోతుందా? నో. వర్క్ కూడా కావాలి. నాలెడ్జ్ అనే టూల్స్ చెప్పాం కదా. పోరాటం మనం ఎక్కడ చేస్తామండి? ఫీల్డ్ వర్క్ లోనే మన పోరాటం అంటే ఈ ఆయుధాలన్నీ పట్టుకుని మరి పోరాడి విజయాన్ని తెచ్చుకోవాలి. అదే మన ఫీల్డ్ వర్క్. అండి, డైలీ ఫీల్డ్ వర్క్ మీద ఫోకస్ పెట్టండి. నేను పెట్టాను ఫ్రెండ్స్, ఏ టీంతో ఎక్కడ పని చేయాలి, ఏ టీంతో ఏ రోజు వర్క్ చేయాలి, ఒకవేళ ఆ వర్క్ స్కిప్ అయితే నేను ఇంకే వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి, ఇది నేను ఫోకస్ పెట్టాను. ఫస్ట్ అందరూ కూడా ఫీల్డ్ వర్క్ మరి మన సరౌండింగ్ లో మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనకు చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి మనం స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ ఎక్స్పాండ్ అవుతూ, సార్ చెప్తా ఉంటారు కొన్ని ట్రైనింగ్స్ లో, సెంటర్స్ ని డెవలప్ చేసుకోండి. మీరు సెంటర్స్ ని డెవలప్ చేసుకోండి. ఫస్ట్ ఒక 15 కిలోమీటర్స్ తో స్టార్ట్ అయ్యి మీ జర్నీ, మీ ఫీల్డ్ వర్క్ కొన్ని సెంటర్స్ ని మీరు ఎన్నుకుని అక్కడ మీరు వర్క్ చేసే విధంగా మీరు ఎక్స్పాండ్ అవ్వాలి అనేసి. నేను దాని మీద ఫోకస్ పెట్టాను. రెగ్యులర్ డైలీ వర్క్ చేయాలి. ఎక్కడైనా నాకు వర్క్ లేకపోతే నేను ఫోన్ లో మరి ప్రతి ఒక్కరిని కూడా ఫాలోఅప్ చేసేసుకుంటూ ఉంటాను. అది దానికే నేను 2-3 గంటలు టైం పెట్టుకుంటా. 2-3 గంటలు. ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ వర్క్, నాకు ఫీల్డ్ వర్క్ లేకపోతే కనీసం నేను ఫోన్ లోనైనా అందరితో, నా టీం అన్ని ఛానల్స్ వాళ్ళ కింద ఎవరెవరు ఉన్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారు, అందరితో కూడా నేను ఫోన్ లో ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాను. ఈ 2 ఫీల్డ్ వర్క్ మిస్ అయినా ఈ వర్క్ మిస్ అవ్వకూడదు. ఏదైనా ఒకటి చేయాలి. ఎందుకంటే మన గ్రేట్ లీడర్ నాగేంద్ర సార్ ఇంత సక్సెస్ లో ఉన్నా కూడా ఇప్పటికీ చెప్తారు, ఒక్క రోజు మీరు వెస్టేజ్ గురించి ఎవరితో మాట్లాడకపోయినా మీరు అన్నం తినే ముందు ఒక మాట అనుకోండి అని. అద్దం ముందుకెళ్ళి ఛీ అనేసి ఒక మాట అనుకోండి అని. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మన సక్సెస్ మన వర్క్ లోనే ఉంది ఫ్రెండ్స్. మన వర్క్ లోనే ఉంది. కాబట్టి మనం ఫోకస్ ఆన్ డైలీ ఫీల్డ్ వర్క్. మన టీం ఎలా ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు, మనం ఎలా ఫీల్డ్ వర్క్ చేయాలని. ఇది నేను ఫీల్డ్ వర్క్ చేసి గత కొన్ని రోజులుగా నేను చేసిన ఫీల్డ్ వర్క్ అన్నమాట. మరి అన్ని 2 అవర్స్ జర్నీ. ఫస్ట్ నేను ఒక 15 కిలోమీటర్స్ అండర్ లోనే వర్క్ చేశాను. ఇప్పుడు అలా ఎక్స్పాండ్ అయిపోయి ఇప్పుడు జగ్గయ్యపేట, మచిలీపట్నం, మరి చీరాల నిన్న వెళ్ళాము, అక్కడో టీం స్టార్ట్ అవుతుంది. కడప, మరి విజయవాడలో 2 ఛానల్స్ ఇట్లా నేను ఒక 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 గంటల జర్నీ. అక్కడ టీమ్ స్ట్రాంగ్ అవ్వటం, అక్కడ లీడర్స్ వర్క్ చేయటం, ఇవన్నీ ఫీల్డ్ వర్క్. నేను ఫీల్డ్ వర్క్ చేయటమే కాదు, నా టీం అందరూ కూడా. మరి ఇప్పుడు మనకి ఎవరున్నారండి? ఎస్పీ టీమ్ ని బిల్డ్ చేయాలి కదా. ఎస్పీ టీమ్ అంటే సిస్టమ్ ప్లేయర్స్. అండి, సిస్టమ్ ప్లేయర్స్ ఒక 10 మంది వర్క్ చేస్తూ ఆయా అక్కడక్కడ అంటే వాళ్ళు ఉన్న ఆయా ఊర్లలో వాళ్ళు టీం డెవలప్ చేసుకుని అక్కడికి నేను వెళ్ళి మరి వాళ్ళకి ఫీల్డ్ వర్క్ ఇవ్వటం, అక్కడికి నేను వెళ్ళి కొంత వాళ్ళకి ప్లాన్ చెప్పడం, మోటివేట్ చేయటం. అట్లా మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఫీల్డ్ వర్క్ చేయకపోతే మనకి రిజల్ట్స్ రావడం చాలా
చాలా తక్కువ ఫ్రెండ్స్. కాబట్టి అందరం కూడా ఫోకస్ ఆన్ యూ అండ్ యువర్ టీమ్ చేయాల్సిన ఫీల్డ్ వర్క్. యెస్ అండి. ఫీల్డ్ వర్క్ అనేది డైలీ చేయాలి. డైలీ ఫీల్డ్ వర్క్ చేసుకోవటం వల్ల మోర్ రిజల్ట్స్ అనేది పెద్ద టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. మరి మనం ఏదైతే అనుకుంటామో పెద్ద రిజల్ట్స్, మనం ఏదైతే పెద్ద సక్సెస్ కావాలనుకున్నామో అది వస్తుంది. ఏదైతే మనం పెట్టుకున్నామో టార్గెట్ మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఇవన్నీ కూడా రీచ్ అవుతూ వెళ్తాము. యెస్ అండి. మరి డైలీ ఫీల్డ్ వర్క్ మీద ఫోకస్ పెట్టాలి. యెస్. ఎయిత్ పాయింట్ వచ్చేసి సారీ ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఫోకస్ ఆన్ యూ అండ్ యువర్ టీమ్ మంత్ గోల్ అండ్ రిజల్ట్ ఓరియెంటెడ్ వర్క్. యెస్ అండి. ఫోకస్ ఆన్ యూ అండ్ యువర్ టీమ్ మంత్ గోల్ అండి. యెస్. ఇది మాత్రం మనం 100% ఆ గోల్ మీద ఫోకస్ చేయాలి. ఏదైతే మనం మంత్ గోల్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం రేపు చేసేది అదేనండి. రేపు మనం లీడర్స్ మీట్‌లో మనం లాస్ట్ మంత్ పెట్టుకున్నాం గదా! లాస్ట్ మంత్ చాంపియన్స్ డేలో చక్కగా రికగ్నిషన్స్ చేసి అవన్నీ అయిన తర్వాత మనకి హాఫ్ డే మనకి ఆహ్, మ ఈవినింగ్ సెషన్ అంతా కూడా మనకి లీడర్స్ మీట్‌లో చక్కగా మనం గోల్ సెట్ చేసుకున్నాము. ఆ గోల్ మీద మరి మన గ్రేట్ మెంటర్ రాజేష్ సార్‌తో ఆటోగ్రాఫ్ తీసుకున్నాం. మరి దాని మీద ఫోకస్ పెట్టాలి కదా! ఫోకస్ పెట్టొద్దా? యెస్ అండి. ఫోకస్ పెట్టాలి. మరి లాస్ట్ మంత్ మరి మా టీమ్ నుంచి ఒక ముగ్గురు 3 టైటిల్స్ రావాలనేది వాళ్ళు గోల్ పెట్టుకున్నారు. మరి ఆ గోల్ మీద ఫోకస్ అనేది వాళ్ళు పెట్టారు. వాళ్ళే కాదండి మనం కూడా పెట్టాలి. అప్‌లైన్‌గా నేమ్ పెట్టాలి. మరి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మెంటర్‌గా మరి మై గ్రేట్ అప్‌లైన్ రాజేష్ అన్నయ్య కూడా ఫోకస్ పెట్టారు. వాళ్ళతో మాట్లాడటం. ఎందుకంటే మనకిక్కడ ఉన్నాం కదండీ! సందేహ నగర్‌లో ఉంటారు. ఎంత పెట్టుకున్నా గూడా, ఎంత గోల్ పెట్టుకున్నా గూడా, నేను చేయగలను అని అనుకుని గోల్ పెట్టుకున్నా కూడా సందేహ నగరం అనేదొస్తది. ఎందుకంటే, మరి వాళ్ళ వర్క్‌ని బట్టి, వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఎక్కడో ఒక చోట ఆ సందేహ నగర్ దగ్గర ఆగి అటు ఇటు చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఎవరి మాట పనిచేస్తండి? కనెక్టింగ్ ద మెంటర్. అది పనిచేస్తుంది. మెంటర్‌కి ఎప్పుడైతే కనెక్ట్ చేసి, సార్ ఇక్కడ ఇలా ఉంది నా టీమ్‌లో, ఈ పరిస్థితి ఉంది. మీరు కొంచెం మాట్లాడండి. అంటే వాళ్ళని సందేహ నగర్ నుంచి ఎక్కడికి తీసుకొచ్చారండి? పోరాటపురిలోకి తీసుకొచ్చేసారు. యెస్. ఏమైనా నేను పోరాడి టైటిల్ సాధించాలి. నేను అచీవ్‌మెంట్ తీసుకోవాలి అని. యెస్. అక్కడ మనకి మెంటర్‌కి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో ఇది జరుగుతుంది. కాబట్టి మన ఫోకస్ ఎక్కడుండాలి? మనము మన టీమ్ పెట్టుకున్న గోల్. మన టీమ్ పెట్టుకున్న గోల్ మీద మనం ఫోకస్ ఉంటే ఆటోమేటిక్‌గా మన గోల్ రీచ్ అయిపోతాం కదా! యెస్ అండి. మన టీమ్ ఏదైతే గోల్ పెట్టుకుందో దాని మీద 100% ఫోకస్ పెట్టాలి. ఏ టైటిల్స్ కోసం వాళ్ళు గోల్ పెట్టుకున్నారో అది ఎట్లా వస్తుంది? ఒక చోట కాకపోతే ఇంకో చోట నుంచి ఎలా తీసుకురావాలి? మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వటం కోసం మనం ఎలా వర్క్ చేయాలి? మన వర్క్ ద్వారా రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి? అలా మనం ఫోకస్ పెట్టాలి. మన టీమ్ గోల్ మీద, మన గోల్ మీద. మరి రిజల్ట్ ఓరియెంటెడ్ వర్క్ చేసే విధంగా మనం ఫోకస్ పెట్టాలి ఎవ్రీ మంత్. యెస్ అండి. ఇది నేను తీసుకున్నాను. మరి వీటన్నిటిని కూడా మీకు కొంతవరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కొంతవరకే. అది జస్ట్ ఒక 5% ఇంప్లిమెంటేషన్ జరిగి కొద్దిగా టీమ్‌లో మరి ఎస్‌పీ టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్‌గా మనకు కావాల్సిందేంటండి? ఎస్‌పీ టీమ్. ఎస్‌పీ టీమ్‌ని ఒక 10 మంది ప్లేయర్స్‌ని తయారు చేస్తే 10 మంది ఆటగాళ్ళు అంటే మనకు తెలుసు కదండీ క్రికెట్ మ్యాచ్ 11 మందిని మనం తయారు చేస్తాం. యెస్. నేను నా టీమ్ ఒక 10 మంది. ఇప్పుడు మనం మ్యాచ్ ఆడాలి. ఏ మ్యాచ్ అండి? ఆడుదాం ఐపీఎల్. ఐపీఎల్ కోసం ఆడుతున్నామండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాము. డిసెంబర్‌కి ఐపీఎల్ రీచ్ అయి తీరాల్సిందే. కప్పు కొట్టాల్సిందే. మరి దానికోసం మనం ఎక్కడ పెట్టాలి? మన ఫోకస్ అంటే మన టీమ్ మీద. ఎవరు బ్రాంజ్ పెట్టుకున్నారు, సిల్వర్ పెట్టుకున్నారు, గోల్డ్, స్టార్, డైమండ్. ఐపీఎల్ అని ఎవరు పెట్టారు మన టీమ్‌లో టార్గెట్ వారి మీద ఫోకస్ పెడితే మనం ఐపీఎల్ అయిపోతామండి. కదా! యెస్. యెస్ అండి. నేను ఈ పాయింట్ చాలా బలంగా తీసుకొని వర్క్ చేస్తాము. మరి ఫోకస్ ఆన్ యూ అండ్ యువర్ టీమ్ మంత్ గోల్ అండ్ రిజల్ట్ ఓరియెంటెడ్ వర్క్. వర్క్ రిజల్ట్ ఓరియెంటెడ్‌గా అవ్వాలి. రిజల్ట్స్ రావాలి మనం చేసే వర్క్‌కి. మన గోల్ మీద మనం ఫోకస్ పెట్టి, మన టీమ్ గోల్ మీద ఫోకస్ పెట్టి వర్క్ చేయాలి. యెస్ ఫ్రెండ్స్. ఇది నేను బలంగా తీసుకొని వర్క్ చేస్తున్నాను. మరి కొంత ఇంప్రూవ్‌మెంట్ అనేది వర్క్‌లో అంటే ఇంప్రూవ్‌మెంట్ సక్సెస్ అంటే ఇంకా దానికి పొరుగు చారలేదు ఫ్రెండ్స్. ఈ పోరాట పురులో నాతో పాటు కొంతమంది ప్లేయర్స్ యాడ్ అయ్యారు. యెస్. ఇది మేమందరం ఒకరమైతే మరి ఏం చేయలేం. కొంతమందిని యాడ్ చేసుకొని పోరాడుతున్నాము. యుద్ధం చేస్తున్నాము. ఇప్పుడు 15 మంది, 20 మంది చేయాలి. ఆ ప్లేయర్స్‌ని 20 మందిని చేయాలి, 25 మందిని చేయాలి. తర్వాత 50 మందిని చేయాలి. ఇది టార్గెట్. ఇలా టార్గెట్ పెట్టుకుంటూ ఇప్పుడు ఈ మంత్ ఒక 20 మెంబర్స్ ప్లేయర్స్‌ని అనేది మేము క్రియేట్ చేయాలండి.
ఎస్పీ టీం 20 మెంబర్స్ అవ్వాలి. మరి జూన్కి ఒక 50 మెంబర్స్, అంటే పక్కా ప్లేయర్స్ ఒక 50 మెంబర్స్ కూర్చోవాలి. డిసెంబర్కి 100 మెంబర్స్ కూర్చోవాలి. వీళ్ళంతా ప్లేయర్స్, ఎంతమంది అయినా ఉండని టీంలో వీరు ప్లేయర్స్ అన్నమాట. మాతో పాటు ఆడే ప్లేయర్స్ ని మేము సిస్టమ్ టీమ్ ని, ఎస్పీ టీమ్ ని బిల్డ్ చేయాలి. ఇది నా టార్గెట్. తర్వాత ఐపీఎల్. ఇప్పుడు నిన్న కూడా చాలా మంచి టీంలో నా గురించి ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎస్, మీరు చెప్పినట్లుగా ఒక 60+ నా మిడ్ టర్మ్ గోల్. 60+ అనేది నేను అచీవ్ చేసి తీరుతాను. మరి మా ఏప్రిల్ మే కల్లా నేను 60,000+ అనేది నేను తీసుకుంటాను. ఇయర్ ఎండింగ్ కి 100% 1 lakh ఇన్కమ్ ఐపీఎల్ పక్కా. నేనే కాదండి, నా ఫోకస్ నా టీం నుంచి ఒక 2 లేదా 3 వాళ్ళ ఫోకస్ ని బట్టి నేను వాళ్ళని కూడా ఐపీఎల్స్ గా క్రియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ ని రీచ్ అవటం కోసం నేను వర్క్ చేయాలి. ఇదండి నా టార్గెట్. ఎస్ అండి, అందరూ కూడా ఫోకస్ ఆన్ యూ ఎవ్రీ డే మన బిజినెస్ మీద ఫోకస్ పెట్టండి. ఏం చేయాలో అది తెలుసుకుని దాని మీద ఫోకస్ పెట్టండి. 100% అచీవ్ చేసి తీరుతాం. ఎస్ అండి, మరి ఐపీఎల్ కప్ మనకి రెడీగా ఉందండి. ఐపీఎల్ సార్ మొన్న చెప్పినట్టుగా ఒక వాల్ మన కోసం సిస్టమ్ సెంటర్ లో రెడీగా ఉంది. మనం అందరం ఐపీఎల్స్ గా అక్కడ మన ఫొటోస్ కనిపించాలి. తద్వారా మన టీమ్ మనల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి. మరి మనల్ని చూసి మనల్ని ఫాలో అవ్వాలి. ఎస్ అండి, ఈ రోజు మరి ఈ ప్రెజెంటేషన్ ఇవ్వటానికి నాకు అవకాశం ఇచ్చిన మై గ్రేట్ అప్లైన్, మై గ్రేట్ మెంటర్ రాజేష్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మరి నిన్న నాకు నైట్ నేను నా ప్రెజెంటేషన్ కాదనుకుని ఈ రోజు మర్చిపోయానండి, శుక్రవారం అనుకున్నాను. మరి తర్వాత లాస్ట్ మినిట్ లో నాకు సార్ ఫోన్ చేసి నాకు ఇవ్వటం, నేను ట్రైన్ లోనే పీపీటీ చేసుకుంటూ వచ్చాను. నిన్న చీరాల వెళ్ళి 7 గంటలకి ట్రైన్ ఎక్కాను. 7 గంటల నుంచి నేను దిగేసరికి 9 అయింది. ఈ ట్రైన్ లోనే రెడీ చేసుకుని నేను చేసేదేనండి. సార్ నాకు నేర్పించింది, నా మెంటర్ నా అప్లైన్ నాకు నేర్పించింది. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వర్క్ చేస్తూ రిజల్ట్స్ తీసుకున్నాను. అది నేను మీ ముందు పెట్టాను. అందరూ కూడా ఎవరైతే 5, 8, 12 ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఫస్ట్ ఈ పాయింట్స్ మీద ఫోకస్ పెట్టి బ్రాంజ్ అచీవ్ చేయాలి. 15,000 తీసుకోవాలి. తర్వాత మరి సిల్వర్, గోల్డ్, స్టార్ అచీవ్ చేయాలి. ఒక 50,000 ఇన్కమ్ తీసుకోవాలి. గోల్డ్ డైరెక్టర్ గా 52,000 మనకు రెడీగా ఉంది. మరి క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh+ ఇన్కమ్ మనకు రెడీగా ఉంది. ఎస్, అందరూ కూడా ఫోకస్ ఆన్ యూ ఎవ్రీ డే. ప్రతిరోజు ఫోకస్ పెట్టండి, నేర్చుకోండి, సక్సెస్ వర్క్ చేయండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్ తిరుమల గారు. వావ్, సూపర్ మేడం. చాలా అద్భుతంగా ఇచ్చారు మేడం ప్రెజెంటేషన్. ఫోకస్ ఆన్ యువర్ ఎవ్రీ డే. నిజంగా ఒక్కొక్క పాయింట్ కూడా ఒక్కొక్క వాల్యుబుల్ మేడం. నిజంగా ఫోకస్ మనం ఏ విషయాల మీద పెట్టాలి? ఫస్ట్ మనం జూమ్ మీటింగ్ మీద ఫోకస్ పెట్టాలి. తర్వాత ఫాలో అప్ ద టీమ్ ను కూడా ఫాలో చేసుకొని వాళ్ళని కూడా జూమ్ లో అటెండ్ చేయాలి. చక్కగా ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ని ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పేసి కూడా మాకు నేర్పించారు మేడం. చక్కగా ఇవన్నీ కూడా మేము రాసుకొని చక్కగా వాటిని పాటిస్తే నిజంగా ఫోకస్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మాకు ఈరోజు నేర్పించినందుకు థ్యాంక్ యూ మేడం. చక్కగా ఒక గొప్ప సందేశం అయితే ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా వీటిని మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ ని కూడా మేము పాటిస్తాం. మంచిగా సక్సెస్ ఇస్తాం మేడం.